ఇప్పటివరకు మనకు మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్స్కి, అలాగే రెండో విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ సెకండ్ డోస్ ఏదైతే హెల్త్ కేర్ వర్కర్స్కి మొదటి డోస్ ఇచ్చామో వారికి సెకండ్ డోస్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ మనకు మిగతా అందరికీ కూడా అంటే 50 సంవత్సరాల పైబడిన అందరి పాపులేషన్కి ఇవ్వడానికి ఈరోజు లేదా ఈ వారంలో మరి ఏదైతే డైరెక్షన్స్ వస్తున్నాయో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి దాన్ని బట్టి ఈ అందరికీ టీకా ఎప్పుడు వేయాలి, ఎలా వేస్తామనేది అందరికీ చెప్పడం జరుగుతుంది. మీడియా ద్వారా నేను కొంతమంది హెల్త్ కేర్ వర్కర్సు, కొంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు హెజిటెన్సీ ఫ్యాక్టర్ అంటే వాళ్ళు సంశయిస్తున్నట్టుగా ఉంది. చాలామంది సుమారు 65% వరకు టీకా వేసుకున్నారు, ఇంకా కొంతమంది వేసుకోలేదు. ఈ పంచాయత్ అలాగే మున్సిపల్లో 33% వేసుకొని ఉన్నారు. వారందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ అనేది చాలా సురక్షితం. మనకి ఇది ఖచ్చితంగా మనము వ్యాక్సిన్ వేసుకుంటేనే కోవిడ్ని ఎదుర్కోగలము. అలాగే హెల్త్ కేర్ వర్కర్స్కి మరి 25వ తేదీ చివరి తేదీ కాబట్టి వారు ఈ లోపల మొదటి డోస్ వేసుకోవాలి. లేదంటే వాళ్ళకి మళ్ళీ ఈ టీకా వేసుకునే అవకాశం మరి రాకపోవచ్చు. ఎందుకంటే సెకండ్ ఫేజ్ ఉన్న వాళ్ళకి ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో అందరు పబ్లిక్కి స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళకి మళ్ళీ టీకా వేసుకునే అవకాశం రాకపోవచ్చు. కాబట్టి అందరికీ నేను మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా 25వ తేదీ లోపల హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా ఇప్పటికీ వేసుకోకపోయింటే మీరు ముందుకొచ్చి వేసుకోండి. ఈ టీకా చాలా సురక్షితం. నేను కూడా ఈ టీకాను వేసుకోవడం జరిగింది. అట్ ద ఏజ్ ఆఫ్ 55 నేను వేసుకున్న తర్వాత నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఇవి లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి టీకా వేసుకోవడము. ఈ కోవిడ్ అనేది మనకు ఈరోజు కొంత తగ్గినట్టు అనిపించినా మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో ఇతర దేశాల వైపు చూసినా మరి ఇతర రాష్ట్రాల మరి గణాంకాలు రోజు చూస్తున్నా మనకు కొత్త రకాల స్ట్రెయిన్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా మనం కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకోవడం సురక్షితం. దీనికోసం ఇతర దేశాల్లో చాలా పోటీపడి మరి జనాభా దీనికోసము ఎగబడుతున్నారు. మరి ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ముందుండి కోవిడ్ గురించి వీళ్ళందరూ ఫైట్ చేసిన వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్గా మా జిల్లా యంత్రాంగంతో పాటు నాతో పాటు ఎంతోమంది మరి కోవిడ్ని మరి ముందుండి ఫైట్ చేసి జిల్లాను చాలా తక్కువ పాజిటివిటీతో ఈ రోజుకి జిల్లా 48,000 కేసెస్ క్యుములేటివ్ అంటే వేరే ఇదే సైజు ఉన్న జిల్లాలన్నీ 90,000 లక్ష అన్ని దాటిపోయినా కూడా ఈ జిల్లాలో ఇంత తక్కువగా మనకు మెయింటైన్ చేసిన తర్వాత బిజియెస్ట్ డిస్ట్రిక్ట్, ఇన్ఫ్యాక్ట్ క్వారంటైన్ బౌల్గా మనం చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాలకు లాక్డౌన్ ఉన్నప్పుడు మనము ట్రైన్లలో వందలాది వేలాది మందిని రోజు రిసీవ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అందరినీ క్వారంటైన్ ఇక్కడ చేయడం జరిగింది. ఎన్నో ఫ్లైట్స్ వచ్చాయి, ఎన్నో ఇతర జిల్లాల వాళ్ళని కూడా ఇక్కడ పెట్టడం, అందరు రాష్ట్రాల ఇతర దేశస్తులను అందరినీ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అంత చక్కగా ఫైట్ చేసిన వారు ఈరోజు మరి వ్యాక్సిన్ కూడా ముందుకొచ్చి తీసుకోవాల్సిందిగా నేను మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.